ఒకసారి కొంతమంది యువకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకో జీవిత సూత్రాన్ని వివరించాను. అదేమిటంటే, జీవితంలో ఎప్పుడూ మనకు బాగుండేది, మనకు మంచి చేసేది, ఈ రెండిటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఇది అనంతంగా కొనసాగే సూత్రం మాత్రమే కాక చిన్న పెద్ద అందరికీ ఎల్లప్పుడూ వర్తిస్తుంది. సోమరిలా కాలం వృధా చేయటం సరదాగానే ఉంటుంది, కానీ అది చాలా హానికరం. అవివేకుడుగా ప్రవర్తించటం సరదా అనిపించవచ్చు, కానీ అలా ప్రవర్తించకపోవటం ఉత్తమం. గుర్తుంచుకోండి, మీరెప్పుడైనా సందిగ్ధంలో పడినప్పుడు ఏది బాగుండేది, ఏది మంచి పని అని బేరీజు వేసి చూసుకుని తేల్చి చెప్పుకోవాలి. ఏ పని మంచిదో నిర్ణయించి దానినే చెయ్యాలి. దీనిని అనుసరించటం చాలా తేలికైన పద్ధతి. తమ లక్ష్యమేదో స్పష్టంగా నిర్ణయించుకున్న వారికి జీవితం చాలా సుగమం. అలాంటి వారికి ఏది ఎన్నుకోవాలి అనే సమస్యే తలెత్తదు.